నమస్తే. గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గ్రేటర్ లో జరిగే మార్పులు, చేర్పులు, స్థానికుల ఆలోచనలు, అభిప్రాయాల సమాహారమే గ్రేటర్ టు గ్రేటెస్ట్ కార్యక్రమం. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణలో భాగంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 3 ముక్కలైంది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాలను గ్రేటర్ లో విలీనం చేస్తున్నట్లు వచ్చిన ప్రకటనపై జనం మండిపడుతున్నారు. అధికారులు అనాలోచితంగా గ్రేటర్ హైదరాబాద్ లో జోన్లను ఏర్పాటు చేశారంటున్నారు. జోన్లను ఏర్పాటు చేసే క్రమంలో ప్రజా ప్రతినిధులను కానీ, అఖిలపక్ష నేతలను కానీ, స్థానిక ప్రజలను కానీ సంప్రదించకుండానే జోన్ల విభజన చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జోన్లను పెంచే క్రమంలో నూతనంగా రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు ఏర్పడ్డాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను శరలింగంపల్లి జోన్ పరిధిలో కలిపారు అధికారులు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్ మున్సిపాలిటీని జోన్ గా ఏర్పాటు చేస్తూ జలపల్లి, తుక్కుగూడ, ఆదిపట్ల తదితర దూర ప్రాంతాలను శంషాబాద్ జోన్ లో కలపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలో ఉన్న రాజేంద్రనగర్ ను జోన్ గా ఏర్పాటు చేస్తూ నియోజకవర్గ పరిధిలో ఉన్న శంషాబాద్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలను కాదని హైదరాబాద్ నగరం పాత బస్తీకి చెందిన చంద్రయన్ గుట్ట, జంగంమెట్ తదితర ప్రాంతాలను రాజేంద్రనగర్ జోన్ లో కలపడం ఎవరి ఉపయోగం కోసం అంటూ ప్రశ్నిస్తున్న రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు. అధికారులు ఇప్పటికైనా స్పందించి జోన్ల విభజన పునఃపరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, హైదరాబాద్ మహానగరంగా విస్తరించింది. 29 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అయితే మనకి ఈ మొత్తం జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. అంటే ఈ వీటి విలీనంతో హైదరాబాద్ సంబంధించి అది మహానగరంగా విస్తరించిందని చెప్పాలి. అందులో గతంలో 150 డివిజన్లు ఉన్నవి 300 అయ్యాయి. ఆ తర్వాత 6 జోన్లు కాస్త 12 జోన్లు అయ్యాయి. 30 సర్కిల్ కాస్త 60 సర్కిల్ అయ్యాయి. ఇదంతా బాగానే ఉన్నా ముఖ్యంగా కొంత ఈ విభజనకు సంబంధించి, ముఖ్యంగా ఏదైతే హద్దులకు సంబంధించి కావచ్చు, జోన్ల ఏర్పాటుకు సంబంధించి మాత్రం కొంత స్థానికుల నుంచి, అంటే ఎక్కడైతే అభ్యంతరాలు కొన్ని ప్రాంతాల నుంచి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అందులో రాజేంద్రనగర్ నియోజకవర్గం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేశారంటూ నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలను వేరే జోన్లో కలిపి ఈరోజు సమస్యను జటిలం చేశారు. ప్రతిదానికి, అంటే ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటారు. అలాంటి ఎమ్మెల్యే మరి తమకు సంబంధించిన సమస్యలు మాట్లాడడానికి 3 ఎమ్మెల్యేలు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓల్డ్ సిటీకి సంబంధించిన డివిజన్లకు సంబంధించి ఇందులో కలపాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఇక్కడ రాజేంద్రనగర్లో ఉన్నటువంటి నార్సింగి, మణికొండ వాటిని తీసుకెళ్లి శేలింగంపల్లిలో కలపాల్సిన అవసరం వచ్చింది. ఇలాంటి అనేక ఆందోళనలు అయితే స్థానికంగా వ్యక్తం అవుతుంది. అంటే మొత్తం మున్సిపాలిటీకి సంబంధించి, అంటే గండిపేట మండలం ఇప్పుడు ఏదైతే రాజేంద్రనగర్, శంషాబాద్ వేరే వేరే జోన్లు చేసే బదులు 2 కలిపి ఒకే జోన్గా చేసి ఉంటే అప్పుడు బాగుండేది. అంతా కూడా కలిసి ఉండేది. కేవలం ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా రాజకీయంగా లబ్ధి పొందేందుకే చేశారంటూ కూడా కొన్ని పార్టీలు, అక్కడ స్థానిక పార్టీలకు సంబంధించిన నాయకులు అయితే ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఇక స్థానిక ప్రజలు కూడా చాలామంది తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని మూలంగా ఇబ్బంది తలెత్తే పరిస్థితులే ఉన్నాయి. ముఖ్యంగా చాలా సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాటిని తమ జోన్లలో కలిపారు. వారు కూడా రావడం, ఇంత దూరం ఆదిపట్ల లాంటి వారు ఇక్కడ దాకా రావాలంటే కూడా ఇబ్బంది. అలాంటి వారిని ఆదిపట్ల, బడంగి పెట్టిన వారిని ఈ జోన్లలో కలపడం వల్ల వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గ బేస్డ్గా ఇదంతా జరిగి ఉంటే బాగుండేది. కనీసం ప్రజలకు సంబంధించిన అభిప్రాయాలు, స్థానికులకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఈ మొత్తం ఇదంతా జరిగింది. ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా జరగలేదు. అంతా కూడా అంటే ఒక ప్లాన్ జరగలేదు. అంతా అంటే టెక్నికల్గా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంతా ఒక గందరగోళానికి తెరదీసే విధంగా ఉన్నాయనేటువంటి ఆరోపణ అయితే స్థానికంగా వ్యక్తం అవుతుంది. వచ్చే రోజుల్లో ఆందోళన చేస్తామంటూ కూడా ఈ నియోజకవర్గ ప్రజలైతే ఇప్పటికే చెప్పి ఉన్నారు. ఆల్రెడీ వచ్చే రోజుల్లో ఆందోళన చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే మొత్తం నోటిఫికేషన్లు కూడా జారీ అయిపోయి, జీవో కూడా జారీ అయిపోయాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఈ విషయంలో మరి ఏం చేయబోతుందో చూడాలి. వచ్చే రోజుల్లో అయితే ఖచ్చితంగా ఆందోళన ఉధృతం చేస్తామంటూ మాత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి
ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటివరకు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ మిగతా వారి నుంచి ఎవరి నుంచి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఏం రాలేదు. కానీ స్థానిక ప్రజలు మాత్రం ఈ నిర్ణయంతో, ఎందుకంటే 2 జోన్లు కాదు, శంషాబాద్, రాజేంద్ర నగర్ రెండింటిని 2 జోన్లుగా చేసే బదులు అంతా కలిపి నియోజకవర్గం అంతా కలిపి అక్కడ ఉన్న అందులో ఉన్న ఇంతకుముందు గతంలో ఉన్నట్టు ఆ మున్సిపాలిటీ అన్ని కలిపి ఒకే జోన్గా చేసి ఉంటే పరిపాలన పరంగా కావచ్చు మిగతా అన్ని విషయాల్లో కూడా అది కరెక్ట్గా ఉండేది. ఇదంతా కూడా ఒక అన్ప్లాన్డ్గా జరిగింది అనేటువంటి వాదనే స్థానికంగా వ్యక్తం అవుతుంది. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తమ ఆందోళనను ఉధృతం చేస్తామంటూ కూడా రాజధానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. గీతిక. రైట్, థాంక్యూ.